యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీ పెరగడంలో దోహదపడేవి ఏంటి? ఈ ఫ్రీ రాడికల్స్ ఎట్లాంటివి అంటే ఇవి ఒక రోగ్ మాలిక్యూల్స్. ఫ్రీ రాడికల్స్ ని నల్లిఫై చేయాలి అంటే మనకు కావలసినవి ఏమిటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్. ముఖ్యంగా పాలకూర అండ్ స్ట్రాబెర్రీస్, రోడ్డు పక్కన అమ్మే స్ట్రాబెర్రీస్. నేను కంప్లీట్ గా స్ట్రాబెర్రీస్ అయితే బంద్ చేసిన, కొనడమే బంద్ చేసిన. ఒకసారి చెప్పిన తర్వాత నాకే అనిపించింది పాలకూర ఒక పవర్ హౌస్ ఆఫ్, యాక్చువల్గా చెప్పాలంటే ప్రోటీన్స్ గురించి మనం గుడ్డు, మటను, చికెన్ అంటాం కదా, ప్రోటీన్కి ఈవెన్ పాలకూర చాలా ఇంపార్టెంట్, మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ప్రశ్న, ఇప్పుడు మామూలు పాలకూర ఉందనుకో, అవును, దాన్ని కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టావు లేకపోతే ఉప్పు నీళ్ళలో నానబెట్టావు, కొంచెం బాగా శుభ్రంగా కడిగి వాడుకున్న రెసిడ్యూస్ అనేవి ఉంటాయి, వీలైనంత వరకు తగ్గుతాయి. కానీ పాలకూర ఎట్లాగంటే అన్ని కూరగాయల్లో పాలకూర కొద్దిగా ఎక్కువగా పురుగులు వస్తాయి కాబట్టి వాడతారు. ఇప్పుడు మనకి కొత్తగా వినే వాళ్ళకి ఇవన్నీ టెక్నికల్ జార్గన్ ఏంటంటో అనుకుంటాం, ఫ్రీ రాడికల్స్ అవి, కానీ మన శరీరానికి ఆల్రెడీ తెలుసు కదా. అయితే మనము వీలైనంత వరకు, అవసరమైనంత వరకు శాస్త్రీయతని జోడించకపోతే మనం చెప్పే వాటికి విశ్వజనీయత రాదు. అంటే ప్రతి కణంలో కూడా బ్రెయిన్ ఉంటుంది. ఒక మనిషి, మామూలు మనిషి, ఏమి తెలియని అతను యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలో తగ్గిపోయి ఫ్రీ రాడికల్స్ పెరిగిపోయినప్పుడు తన శరీరం యొక్క బాధ తను ఏమని చెప్తాడు? ఎలా జరుగుతుంది అంటే అక్కడే మీరు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఉంది. ఇమ్యూనిటీ. ఫ్రీ రాడికల్స్ ని నిరోధిస్తూ మీ ఇన్ఫ్లమేషన్ ని మీరు తగ్గించుకుంటూ ఉంటారో అదే ఇమ్యూనిటీని పెంచడం. నమస్తే, వెల్కమ్ టు 3TV. మనము ఆరోగ్య ప్రదాత సిరీస్ చేస్తూ ఉన్నాం పాషమన్నతో. 9 ఎపిసోడ్లు అయినాయి. ఈరోజు 10వ ఎపిసోడ్లో పాషమన్న కొత్త విషయాలు ఏం చెప్తారో తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు 3TV. నమస్తే 3TV ప్రేక్షకులకు. ఆరోగ్య ప్రదాత 10 ఈరోజు. ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించి చాలామంది యూట్యూబ్లో, వాట్సాప్ గ్రూప్లలో చాలామంది సలహాలు, సూచనలు అన్నీ ఇస్తుంటారు. ఇది తినండి, ఇది తినకండి, ఈ ఫుడ్ తింటే మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది, లేతే ఈ తినుబండారాల్లో లేతే వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అని చెప్తా ఉంటారు. అవును. సో వీటిని కొంచెం ఎలాబొరేట్గా యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఇమ్యూనిటీ పెరగడంలో దోహదపడేవి ఏంటి అనేది చెప్పండి అన్న. ఓకే, మనము గత 9 ఎపిసోడ్స్లో అంచెలంచెలుగా మన ఆహారాన్ని, మన దేహం అంటే ఏంది, ఆహారపు యొక్క ప్రాముఖ్యత, అలాగే ఆహారంని మనం ఎలా ఎన్నుకోవాలి, ఎలా తినాలి, ఎలాంటి ప్రభావాలు ఉంటాయి, స్థూల పోషకాలు అంటే ఏంటి, ఇవన్నీ మనం కూలంకుషంగా మాట్లాడుకున్నాము. అలాగే మనం ఆర్గానిక్ ఫుడ్ అంటే ఏంది, ఆర్గానిక్ ఫుడ్ కాకుండా మనం పెస్టిసైడ్స్ తో కలుషితమైన ఆహారం తింటే ఏమవుతుంది, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. ఓకే, మీరు అన్నది నిజమే. కేవలం యూట్యూబ్లో వీటిలోనే కాకుండా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ప్లస్ ఇమ్యూనిటీకి సంబంధించిన పదాలు చాలా తరచుగా వింటుంటాం. అంతేకాకుండా చాలా రకాల ఆహార పదార్థాల ప్రమోషన్లో కూడా మీరు వాడుతూ ఉంటారు. ఓకే, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే కూరగాయలు తినండి మీకు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అవును, పళ్ళు తినండి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అని ఇలా మాట్లాడుతూ ఉంటాము. అయితే దాంట్లో ఉండే సూక్ష్మమైన విషయం ఏదో సరళంగా మనం చెప్పడానికి ప్రయత్నం చేద్దాం, అసలు ఏంటి అనేది. ఎందుకంటే ఈ పదాలు అన్నిటికీ ఒకదానితో ఒకటి చాలా లింక్ అయి ఉన్న పదాలు. మన శరీరంలో వివిధ రకాల అవయవాలు ఉన్నాయి. ఓకే, అవన్నీ సజావుగా పని చేయాలి అంటే వాటిని, ఇప్పుడు మనం కూడా ఏదైనా మంచి పని చేసుకుంటూ ఉన్నప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. అవును, డిస్టర్బ్ చేస్తే ఆ పని ఆగిపోతుంది, మనకు అంతరాయం జరుగుతుంది కదా. మన శరీరంలో ఈ మెటబాలిజం అనేది, జీవ ప్రక్రియ అనేది నిరంతరంగా జరుగుతూ ఉంటుంది. గుండె, కాలేయము, ఊపిరితిత్తులు, మిగతా మన ఇంటెస్టైన్స్, మన జీర్ణ వ్యవస్థ, ఇవన్నీ కూడా తన పని తను చేసుకుంటూ ఉంటాయి. అయితే మనము గత ఎపిసోడ్స్లో మాట్లాడుకుంటున్నట్టుగా ఈ పెస్టిసైడ్స్కి గురైన ఆహార పదార్థాల్లో కానీ, కలుషితమైన ఆహారంలో కానీ, లేదా మనం కలుషితమైన వాతావరణంలో ఉంటే కానీ, అంటే కలుషితమైన గాలి, అల్ట్రా వైలెట్ రేస్కి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ,
మన మెటబాలిజంలో ఏమైనా తేడా ఉన్నప్పుడు, మెటబాలిజం అంటే మనం తిన్న ఆహారము ఎంత బాగా జీర్ణం అవుతుంది, ఎంత బాగా అసిమిలేట్ అవుతుంది, ఎంత బాగా మనకు శరీరంలోకి ఇముడుతుంది అనేది ముఖ్యం. తిన్న ఆహారము, ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక కారు ఉందనుకోండి, పెట్రోల్ పోస్తాము, 2 కార్లలో సేమ్ క్వాలిటీ పెట్రోల్ పోసినా ఒక దాంట్లోకి వెళ్ళి పొగ రావచ్చు. ఎందుకు వస్తుంది అంటే అది దాన్ని బర్న్ చేసి ఎనర్జీ కిందికి మారవడంలో ఆ కారు యొక్క శక్తిలో లోపం ఉంది, అందుకనే పొగ వస్తుంది. రైట్. అది పికప్ కాదు, తర్వాత ఇంజన్ పాడైపోతుంది. మన శరీరంలో ఉండే మెటబాలిజం కూడా అలాంటిదే అన్నట్టు. సో ఈ ప్రక్రియ నడుస్తూ ఉంటుంది మెటబాలిజము. వీటిలో ఏమాత్రం తేడా వచ్చినా కూడా మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ అనే ఒక దుర్మార్గమైన మాలిక్యూల్స్ ని ఉత్పత్తి జరుగుతుంది. ఫ్రీ రాడికల్స్, మీరు రాడికల్ అంటే విన్నారు కదా, రాడికల్స్ అంటాం. పొలిటికల్ రాడికల్స్ అంటే వాళ్ళు మంచిగున్న వాళ్ళని డిస్టర్బ్ చేయడమో, లేకుంటే స్కూల్స్ లో చుట్టూ తిరిగి చాలా మందిని వాళ్ళ దీనిలోకి మార్చుకొని. రాడికల్ అంటే డిక్షనరీ మీనింగ్ తీవ్రమైన అని. ఈ ఫ్రీ రాడికల్స్ ఎట్లాంటివి అంటే ఇవి ఒక రోగ్ మాలిక్యూల్స్, దుర్మార్గమైన రోగ్ మాలిక్యూల్స్. అవి ఎందుకు రోగ్స్ అంటే ఆ మాలిక్యూల్ యొక్క ఔటర్ ఆర్బిట్ లో, ఇప్పుడు ప్రతి కణంలో ప్రతి మాలిక్యూల్లో కూడా న్యూక్లియస్, ఆర్బిట్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్. వాటి గురించి ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క నిమిషం ఆపుతాం మిమ్మల్ని. మీరు దయచేసి ఈయనేదో పాశమన్న ఫుడ్ గురించి చెప్తాడంటే సైన్స్ చెప్తున్నాడని మీరు డిసింట్రెస్టెడ్గా ఉండొద్దు. చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది. దాన్ని వీలైనంత సరళంగా, వీలైనంత క్రియేటివ్గా చెప్పడానికి అన్న ప్రయత్నిస్తాడు. బట్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఊరికే పైన చెప్పి అది తినండి ఇది తినండి అని చెప్పే టైపు ఆయన కాదు, ఆయనతో చెప్పించే టైపు నేను కాదు. సో ప్లీజ్ కొంచెం ఓపికతో, కావాలంటే నోట్స్ కూడా రాసుకోండి. ఈ టెక్నికల్ పదాలు, ఈ అన్న కెమిస్ట్రీ గురించి కూడా మాట్లాడబోతాడు. ఇవన్నీ కూడా చాలా 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 ముఖ్యం. సో ఎస్ అన్న, సారీ. ఇవి మనకు తెలిసినా తెలియకపోయినా మన లోపల జరిగే ప్రక్రియలు అవి నిరంతరంగా జరుగుతూనే ఉంటాయి. మనం ఎంత తెలుసుకొని ఒక ఎరుక, ఒక అవేర్నెస్ని మనం క్రియేట్ చేసుకుంటే వాటి పట్ల మన కమిట్మెంట్ కానీ జాగ్రత్తగా ఉండడానికి కానీ ఉపయోగపడతాయి అనేది మన ఉద్దేశం. అయితే ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఎలా ఉత్పత్తి అవుతాయి అంటే మనం చెడు వాతావరణంలో కానీ, కలుషితమైన ఆహారం తినడం ద్వారా కానీ, స్ట్రెస్ ద్వారా కానీ, మనం విపరీతమైన స్ట్రెస్కి లోనైనప్పుడు మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ అనేవి ఉత్పన్నం జరుగుతుంది. ఈ ఫ్రీ రాడికల్స్ ఎలాంటివంటే అస్థిరమైన మాలిక్యూల్స్, అస్థిరమైన కణజాలం అనుకోండి. ఓకే, ఎందుకు అస్థిరము అంటే వాటి లోపట ఒక ఎలక్ట్రాన్ లోపాలు ఉంటాయి. ఎలక్ట్రాన్స్ తక్కువ ఉంటాయి. అది ఎవరితోనో ఒక వేరే మాలిక్యూల్తో జత కలవకపోతే ఆ అస్థిరత్వం అట్లాగే కంటిన్యూ అయిపోయి అవి జాంబీస్ లాగా తిరుగుతూ ఉంటాయి శరీరంలో. ఎవరిని పోయి కలవాలి, దాన్ని తీసుకోవాలి అని. అంటే వాటికి ఒక ఎలక్ట్రాన్ యొక్క అవసరం ఉంటుంది, ఒక ఎలక్ట్రాన్ 2 ఎలక్ట్రాన్స్ యొక్క అవసరం ఉంటుంది టు బాండ్. అప్పుడు ఏం చేస్తాయంటే మన శరీరం లోపల ఈ ఫ్రీ రాడికల్స్ని నల్లిఫై చేయాలి అంటే మనకు కావలసినవి ఏమిటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మరేమో కాదు, కొన్ని విటమిన్లు, కొన్ని మినరల్స్, కొన్ని పాలిఫినాల్స్ అంటే కొన్ని రకాలైన ఉపయోగమైన కెమికల్స్ ఉంటాయి. వేటిలో ఉంటాయి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే కూరగాయల్లో, పళ్ళలో, కొన్ని రకాల నట్స్లో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అందుకనే జనరల్గా మన వాళ్ళు ఏం చెప్తారు అంటే కూరగాయలు తినండి, పచ్చికూరలు తినండి, సాలాడ్స్ తినండి, పళ్ళు తినండి అని చెప్తారు. ఒక్కొక్క రకమైన ఫ్రూట్స్లో, ఒక్కొక్క రకమైన న్యాచురల్ ప్రోడక్ట్స్లో, సహజంగా మనకు దొరికే వాటిలోనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వాల్నట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఏవి మనం తినే వాల్నట్స్లో. అలాగే మనం తినే ప్రతి ఫ్రూట్లో, క్యారెట్లో, కుకుంబర్లో, ఒక్కొక్క రకమైన కలర్ ఉండే కూరగాయల్లో, ఒక్కొక్క రకమైన కలర్ ఉండే పళ్ళలో ఒక రకమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వాటికి అది గుణము. ఉదాహరణ బీట్రూట్ తీసుకోండి, దాంట్లో ఒక రకమైన పాలిఫినాల్స్ ఉంటాయి, ఒక రకమైన యాంటీ ఆక్సిడెంట్.
టొమాటో తీసుకోండి, దాంతో సైనిన్స్ ఉంటాయి. ఎర్ర రంగు ఏది తీసుకున్నా కూడా మీకు ఆ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. రైట్. పులుపు ఏం తీసుకున్నా కానీ మీకు వైటమిన్ సి ఉంటుంది. Right. వైటమిన్ సి ఒక యాంటీ ఆక్సిడెంట్, వైటమిన్ ఈ ఒక యాంటీ ఆక్సిడెంట్. ఓకే, అలాగే మినరల్స్ సిలీనియం కానీ మ్యాంగనీస్ కానీ ఇవన్నీ మినరల్స్ అన్ని దేంట్లో ఉంటాయంటే కూరగాయలు, పళ్ళు, తర్వాత గింజలు, నట్స్. అంటే ఇప్పుడు నట్స్ అంటే ఆల్మండ్స్ కానివ్వండి, వాల్నట్స్ కానివ్వండి, పుచ్చకాయ గింజలు కానివ్వండి, వీటన్నిటిని తినమని అందరూ చెప్తుంటారు. గుమ్మడి గింజలు, వీటన్నిటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కలర్కి, ఒక్కొక్క కలర్కి కొన్ని సంబంధించిన యాంటీ ఆక్సిడెంట్స్ ఏముంటాయి అనేది నేను జస్ట్ మీకు ఒకసారి చెప్తాను చూడండి. బ్లూ కలర్, మనం ఆ బ్లూబెర్రీస్ కానీ బ్లూ కలర్ లో ఉండే ఏం తిన్నా కానీ యాంథోసైనిన్స్ అనేటివి ఉంటాయి. అవి యాంటీ ఆక్సిడెంట్స్. ఓకే, ఏ యాంటీ ఆక్సిడెంట్ అయినా అది చేసే పని ఒకటే, ఫ్రీ రాడికల్స్ కి ఒక దానిలో ఉండే లోపపూరితమైన ఎలక్ట్రాన్ ఇది దానం చేసి ఇది తన గుణాన్ని కోల్పోకుండా స్టేబుల్ గా ఉండగలిగేదే యాంటీ ఆక్సిడెంట్. అంటే ఫ్రీ రాడికల్స్ ని శాంతపరుస్తూ శరీరంలో డ్యామేజ్ జరగకుండా ఉంచేవే యాంటీ ఆక్సిడెంట్స్. సో అప్పుడు వాట్ విల్ హ్యాపెన్ టు దోస్ ఫ్రీ రాడికల్స్? ఫ్రీ రాడికల్స్ కి ఎప్పుడైతే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ద్వారా ఎలక్ట్రాన్ ఉందో అవి స్టేబుల్ మాలిక్యూల్ గా తయారైపోయి ఎక్స్క్రీట్ అయిపోతాయి. మన శరీరంలో నుంచి బయటికి బహిష్కరించబడతాయి. లేకపోతే వాటి నుంచి ప్రమాదం అయితే ఉండదు. అవి ఇక పిచ్చెక్కినట్టుగా మన శరీరంలో తిరిగి మనల్ని డ్యామేజ్ చేయడం అనేది జరగదు. సో బ్లూ కలర్ లో యాంథోసైనిన్స్ ఉంటాయి. అలాగే వాల్నట్స్ ఇలాంటి వాటిలో చాలా రకాల పాలిఫినాల్స్ ఉంటాయి. ఓకే, బ్లాక్ చాక్లెట్ లో కూడా చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అందుకే బ్లాక్ చాక్లెట్స్ తినమంటారు, డార్క్ చాక్లెట్ తినమంటారు. అలాగే క్యాన్బెర్రీస్ లో ప్రో యాంథోసైనిన్స్ అనే కొన్ని పదార్థాలు ఉంటాయి. రెడ్ కలర్ లో జియాజాంతిన్ అనే పదార్థం ఉంటుంది. బీటా కెరోటిన్ క్యారెట్స్ లో ఉంటుంది. బీటా కెరోటిన్ లో వైటమిన్ ఏ ఉంటుంది. వైటమిన్ సి లాగా వైటమిన్ ఏ కూడా యాంటీ ఆక్సిడెంటే. వైటమిన్ ఈ ఉంటుంది. వైటమిన్ ఈ కూడా ఒక యాంటీ ఆక్సిడెంట్. సెలీనియము, మ్యాంగనీస్ లాంటి మినరల్స్ ఇవి చాలా వరకు మనకు బీన్స్ లో ఉంటాయి. ఓకే, కిడ్నీ బీన్స్, ఇలాంటి బీన్స్ మనం ఏవైతే తింటామో వాటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. గ్రీన్ టీని చాలా మంది తాగమంటారు. ఓకే, టొమాటోలో బీటా క్యారోటిన్ ఉంటుంది. ఓకే, వైటమిన్ సి ఉంటుంది, లైకోపిన్ ఉంటుంది. పర్పుల్ కలర్ లో రిసర్వరేటా అనే ఒక రకమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. పర్పుల్ కలర్ మీరు ఏమైనా తిన్నప్పుడు వాటిలో కూడా ఉంటుంది. అందుకనే సాధారణంగా డ్రాగన్ ఫ్రూట్స్ లో కూడా మంచి మల్టీ కలర్స్ ఉంటాయి. పొమోగ్రనేట్ తీసుకోండి. పొమోగ్రనేట్ అనేది వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. ఓకే, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ గుర్తుపెట్టుకోండి. అవి వాటి పేర్లు అవన్నీ అవసరం లేదు కానీ వైటమిన్లు, మినరల్స్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే మన శరీరంలో ఏవైతే ఫ్రీ రాడికల్స్ తిరుగుతున్నాయో వాటి దగ్గరికి వెళ్ళి ఎలక్ట్రాన్స్ని దానం చేసి ఫ్రీ రాడికల్స్ని శాంతపరిచి వాటిలో ఉండే హానికారకమైన దుర్మార్గమైన గుణాన్ని నల్లిఫై చేసి నిర్మూలించి మంచి చేస్తాయి. అట్ ద సేమ్ టైం ఎలక్ట్రాన్ని దానం చేసినంత మాత్రాన ఇవి రాడికల్స్ గా మారవు. ఇవి స్టేబుల్ గానే ఉండిపోతాయి, తమ గుణాన్ని కోల్పోకుండా. ఒకవేళ మనం శరీరంలోకి యాంటీ ఆక్సిడెంట్స్ ని మనం సఫిషియెంట్ గా ఫ్రీ రాడికల్స్ని శాంతపరిచే లెవెల్లో బ్యాలెన్స్ చేయకపోతే ఏం జరుగుతుంది, అది ముఖ్యంగా మనం చూడాలి. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఏం చేస్తాయంటే యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలో దొరకకపోతే, సప్లై లేకపోతే మన శరీర కణాలను, గుండె కణాలు, కాలేయము, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థలో ఉండే కణాలని వెళ్ళి వాటిని గెలికి వాటిలో నుంచి ఇవి ఎలక్ట్రాన్స్ ని డ్రా చేసుకొని ఇవి శాంతపడతాయి. తద్వారా ఏం జరుగుతుంది, మన మామూలుగా జరిగే మెటబాలిజం జరిగే మన ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్గన్స్ డ్యామేజ్ అవుతాయి. అది చాలా డేంజరస్ సిచ్యువేషన్. దాన్నే ఇన్ఫ్లమేషన్ అంటారు. ఇన్ఫ్లమేషన్ అంటే మీకు ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు వాపు వస్తుంది, దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటారు. దెబ్బ తగిలినప్పుడు ఏం జరిగింది, మీ కణాలు డ్యామేజ్ అయినాయి కదా. మీకు ఏదో ఒకటి కోసుకుపోతేనో కాల్తేనో మీకు అక్కడ వాస్తుంది, వాపు వస్తుంది. ఆ వాపునే ఇన్ఫ్లమేషన్ అంటాము. అది ఒక రకమైన మెకానిజం శరీరంలో. కానీ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కణాలు డ్యామేజ్ అయినప్పుడు మీకు ఇన్ఫ్లమేషన్ వచ్చింది అని. మీకు తెలియకుండా మీ శరీరంలో గుండె, కాలేయము, జీర్ణ వ్యవస్థ, పలు రకాల మన ఇంటర్నల్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఫ్రీ రాడికల్స్ ఏదైతే డ్యామేజ్ చేస్తాయో అది యాక్చువల్ ఇన్ఫ్లమేషన్, మీకు కనిపించని ఇన్ఫ్లమేషన్.
మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంది అంటాడు మన శరీరంలో. మనం అనుకుంటాం మనకి ఎక్కడ దెబ్బలు లేదు, వాపు లేదు కదా, ఇదేంటి ఇన్ఫ్లమేషన్ అనుకుంటాం. ఇన్ఫ్లమేషన్ అంటే ఎప్పుడైతే యాంటీ ఆక్సిడెంట్స్ లోపిస్తాయో మనకు, ఫ్రీ రాడికల్స్ నిరాఘాటంగా మన శరీరపు యొక్క ఆర్గన్స్ పైన దాడి చేసి అవి శాంతపరిచి మన శరీరపు ఆర్గన్స్ ని ఫ్రీ రాడికల్స్ గా మారుస్తాయి. ఇది ఒక విషవలయం లాంటి సిచ్యువేషన్. అయితే ఒక మామూలు పరిభాషలో ఒక మనిషి, మామూలు మనిషి, ఏమి తెలియని అతను యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలో తగ్గిపోయి ఫ్రీ రాడికల్స్ పెరిగిపోయినప్పుడు తన శరీరం యొక్క బాధ తను ఏమని చెప్తాడు? ఎలా జరుగుతుంది అంటే అక్కడే మీరు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఉంది. ఇమ్యూనిటీ. అసలు ఇమ్యూనిటీ అంటే ఏంటి? ప్రతివాడు రోగ నిరోధక టు ఫైట్ ద డిసీజ్, రోగ నిరోధకత. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే రోగ నిరోధకత, ఆ ఇమ్యూనిటీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎప్పుడైతే మీ యాంటీ ఆక్సిడెంట్స్ మీ శరీరంలో ఇన్ఫ్లమేషన్ కలగకుండా చూస్తాయో. ఇన్ఫ్లమేషన్ ఎలా వస్తుంది? ఫ్రీ రాడికల్స్ వెళ్ళి మీ శరీర భాగాల్ని తినడం ద్వారా వస్తుంది, వాటిని గెలకడం ద్వారా వస్తుంది, వాటిని డ్యామేజ్ చేయడం ద్వారా వస్తుంది. ఎప్పుడైతే మీరు యాంటీ ఆక్సిడెంట్స్ని మీరు సఫిషియెంట్గా ఉండి, ఒకటి ఫ్రీ రాడికల్స్ డెవలప్ కాకుండా చూసుకోవాలి. ఫ్రీ రాడికల్స్ మన శరీరంలో డెవలప్ కాకుండా ఉండాలంటే నేనేం చెప్పాను, మీరు పురుగు మందుల తాకిడైన ఆహార పదార్థాలు తినడం మానేయాలి, తగ్గించాలి. మీరు కలుషితమైన వాతావరణంలో తిరగకుండా ఫ్రెష్ గాలికి కనీసం రోజుకు 2-3 గంటలు పార్కులో కానీ మంచి చెట్టు చేమల్లో తిరగడం కానీ ఫ్రెష్ గాలి పీల్చుకోవాలి. స్ట్రెస్కు లోను కాకూడదు, మానసిక ఒత్తిడికి లోను కాకూడదు. అలాగే స్మోకింగ్ కానీ ఇలాంటివి మనకి న్యాచురల్గా డ్యామేజ్ చేసేవి కానీ అలాంటి అలవాట్లు లేకుండా మామూలు ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉంటే ఫ్రీ రాడికల్స్ డెవలప్ కావు. అది ఫస్ట్ పాయింట్. ఫ్రీ రాడికల్స్ డెవలప్ అయినాయి అనుకుందాము, కొంతవరకు మనం నిర్మూలించలేము, మనం ఉండే వాతావరణం అట్లాంటిది. యాంటీ ఆక్సిడెంట్స్ని మనం సఫిషియెంట్గా తింటున్నామా లేదా చూసుకోవాలి. కూరగాయలు, సాలడ్స్, క్యారెట్ ఇట్లాంటివన్నీ తినాలి. ఎందుకంటే ఒక్కొక్క రకమైన కలర్లో ఒక్కొక్క రకమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అందుకే డాక్టర్లు మీరు ఒక బౌల్ ఆఫ్ మల్టీ కలర్డ్ సాలడ్ తినండి అంటాడు. అందులో పొమోగ్రనేట్ ఉండాలి, బెర్రీస్ ఉండాలి, క్యారెట్ ఉండాలి, ఇంత టొమాటో ఉండాలి, ఇంత ఆనియన్ ఉండాలి, ఇన్ని నట్స్ ఉండాలి. ఇవన్నీ ఎట్లా అంటే పవర్ హౌస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. వాటిలో ఎనర్జీ కన్నా కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ని మనం బ్యాలెన్స్ చేయగలిగినప్పుడు ఇన్ఫ్లమేషన్ అనేది రాదు. ఇన్ఫ్లమేషన్ అంటే మన కణాలు, ఉపయోగకరమైన మన శరీర అవయవాల కణాలు అనేది డ్యామేజ్ కావు. అవి డ్యామేజ్ కాకుండా ఎప్పుడైతే ఉంటాయో ఇన్ఫ్లమేషన్ రాదు. అదే మనకు ఎప్పుడైతే మీ కణజాలం అంతా లోపల ఆరోగ్యంగా ఉంటుందో, అనుకోకుండా మీకు ఏవైనా బ్యాక్టీరియా కానీ లేదా వైరస్ కానీ ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు తట్టుకునే శక్తి ఉంటుంది. దట్ ఈస్ ఇమ్యూనిటీ. మీ ఫ్రీ రాడికల్సే మిమ్మల్ని డ్యామేజ్ చేస్తున్నప్పుడు ఇక బయట నుంచి వచ్చే శత్రువుని ఎలా తట్టుకుంటావు నువ్వు? అప్పుడు నీకు ఉల్లాసం తగ్గడం కానీ, ఉత్సాహం తగ్గడం కానీ, ఈజీగా జబ్బులు పడడం కానీ, తొందరగా దగ్గు, జలుబు ఇలాంటివి చేయడం కానీ జరుగుతుంది. అదే ఇమ్యూనిటీ. సో ఒకసారిగా మీరు ఆరోగ్యంగా ఉన్నాను నేను అని అనుకునే పరిస్థితి మీకు ఉంది అంటే తప్పనిసరిగా మీరు ఫ్రీ రాడికల్స్ని నిరోధిస్తూ వీలైనంత వరకు యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకుంటూ వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మీ ఇన్ఫ్లమేషన్ని మీరు తగ్గించుకుంటూ ఉంటారో అదే ఇమ్యూనిటీని పెంచడం అనేది. ఇది సింపుల్ సైన్స్. సో దీన్ని మనం ఒక క్లుప్తంగా చెప్పాలి అంటే కూరగాయలు, పండ్లు, పలు రకాల కలర్స్ ఉండేవి తినండి. తినేటప్పుడు శుభ్రంగా కడగండి. ఎందుకంటే మళ్ళీ మీరు యాంటీ ఆక్సిడెంట్స్ కొరకని చెప్పేసి టమోటా తీసుకొని దాంట్లో మీరు పురుగు మందులు తిన్నారనుకోండి, కాదు. మంచి ఆహారాన్ని ఎన్నుకోండి, వాటిని మంచి పరిశుభ్రంగా ఉంచుకోండి. మీరు లాస్ట్ ఎపిసోడ్స్లో చెప్పిన నేను చాలా వరకు సీరియస్గా పాటిస్తున్నా. ముఖ్యంగా పాలకూర అండ్ స్ట్రాబెర్రీస్, రోడ్డు పక్కన అమ్మే స్ట్రాబెర్రీస్, నేను కంప్లీట్గా స్ట్రాబెర్రీస్ అయితే బంద్ చేసిన, కొనడమే బంద్ చేసిన. పాలకూర గురించి నేను మీకు ఒక సొల్యూషన్ చెప్తాను. ఎందుకంటే అంతా ఒకసారి చెప్పిన తర్వాత నాకే అనిపించింది పాలకూర ఒక పవర్ హౌస్ ఆఫ్, యాక్చువల్గా చెప్పాలంటే ప్రోటీన్స్ గురించి మనం గుడ్డు, మటను, చికెన్ అంటాం కదా, ప్రోటీన్కి ఈవెన్ పాలకూర చాలా ఇంపార్టెంట్, మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి. ఓకే, అయితే ఈ మధ్య మనకు ఒక మంచి సౌలభ్యం ఏంటంటే బ్లింకిట్లో కానీ, జెప్టోలో కానీ, ఇన్స్టామార్ట్లో కానీ హైడ్రోపోనిక్ పాలకు దొరుకుతుంది.
హైడ్రోపోలిక్ బేబీ పాలక్. రైట్. కొంచెం కాస్ట్లీ, బట్ ఓకే, నేను వారానికి కనీసం 2 సార్లు తింటున్నాను. మనం మీల్ మేకర్ వేసుకొని, అది హెల్దీ. అది ఎందుకంటే అది కెమికల్ స్ప్రే అవన్నీ చేయరు. హైడ్రోపోనిక్ అంటే ఒక గ్రీన్ హౌస్ ఎన్విరాన్మెంట్ లో పెంచుతారు. అంతా దాన్ని వేళ్లతో సహా దాన్ని మనము మంచిగా కట్ చేసి మంచి నీట్ గా క్లీన్ చేసిన ప్యాకేజ్ ఉంటాయి. మీరు అవి తీసుకోండి. వారానికి ఒక 2 సార్లు. అవి రెగ్యులర్ గా దొరకవు, ఎందుకంటే వాటి సప్లై అంతగా లేదు. అందుకే నేను ఏం చేస్తానంటే దొరికినప్పుడే ఒక 2 తీసుకుంటాను, 2-3 తీసుకొని, ఎందుకంటే ఆ క్వాంటిటీ కూడా మనకు సరిపోదు. సో అలా చేస్తున్నా. సో పాలకూరని నేను ఇంక్లూడ్ చేశాను మళ్ళీ నేను నా డైట్ లో, ఎందుకంటే అదని మిస్ కావడం ఎందుకు. అంత మంచి పవర్ హౌస్, సూపర్ ఫుడ్ అది, ఎందుకు అవాయిడ్ చేయాలని. ఇలా దానిలో ఉండే డేంజర్స్ ని మనం ఎలిమినేట్ చేసుకుంటూ ఏదైతే మనకు ప్రకృతి ప్రసాదించిన మంచి ఆహారాలు ఉన్నాయో వాటికి చేయవలసిన. ఇప్పుడు ప్రశ్న, ఇప్పుడు మామూలు పాలకూర ఉందనుకోండి, అవును, దాన్ని కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టావు, లేకపోతే ఉప్పు నీళ్ళలో నానబెట్టావు, కొంచెం బాగా శుభ్రంగా కడిగి వాడుకున్నా రెసిడ్యూస్ అనేవి ఉంటాయి, వీలైనంత వరకు తగ్గుతాయి. కానీ అదే పాలకూరలో ఎలాగంటే ఇప్పుడు మీరు పైన తీసేసే ఏముండదు, ఈ కెమికల్స్ అనేవి వాడితే అవి వాటి లోపలికి అబ్జార్బ్ చేయబడి ఉంటాయి. దట్ వుడ్ బి ద కేస్ విత్ ఎనీ గ్రీన్ లీఫ్ కదా, ఎనీ గ్రీన్ లీఫ్. కానీ బచ్చలి కూర అయినా అంతే కదా, బచ్చలి కూర మీద పురుగు మందులు వాడరు, నేను అదే అంటున్నాను. అలాగే మీకు మెంతెం కూర మీద వాడరు, ఎందుకు? వాటికి పురుగు రాదు, ఆశించదు. పాలకూర చాలా పురుగుని ప్రోన్ టు పెస్ట్ అండ్ డిసీజెస్. అయితే అవి బాగా కలకలలాడుకోడు. గోంగూర ఉందనుకోండి, గోంగూర మీద ఏం వాడరు, సాధారణంగా వాడరు. అవి వాడే పరిస్థితి వచ్చింది అంటే ఇంకా వాళ్ళు ఎక్కువగా ఫర్టిలైజర్స్ వాడి విపరీతంగా వాటికి గ్రోత్ చేయాలనుకుంటే తప్ప లేదు. గంగవాలి కూర వాడండి, పొన్నగంటి కూర వాడండి, వీటిలో సాధారణంగా వాటిని కడిగితే వీలైనంత వరకు ఇంకా ఏం ప్రాబ్లం ఉండదు. పాలకూర ఇస్ డిఫరెంట్. పాలకూర ఎట్లాగంటే అన్ని కూరగాయల్లో పాలకూర కొద్దిగా ఎక్కువగా పురుగులు వస్తాయి కాబట్టి వాడతారు. అందుకని నేను హైడ్రోపోనిక్ లోపలికి వెళ్ళి పర్వాలేదు, మన కొద్దిగా కాస్ట్ అయినా కూడా మనం దానిలోకి వెళ్తున్నాము. ఓకే, సో బేసిక్గా ఇది మనం ఆరోగ్యంగా ఉండడానికి మనం ఏం చేయాలో అది చేయండి. అంతర్గతంగా అంతర్లీనంగా ఉండే వాటి యొక్క టెక్నికాలిటీస్ గురించి మర్చిపోండి. పలు రకాల రంగురంగుల కూరగాయలు, రంగురంగుల పళ్ళు తినండి. రంగురంగుల పళ్ళు రాఘవేంద్ర వేరే పర్పస్ కి వాడతాడు, కానీ మనం మాత్రం ఆరోగ్యం కోసం కూడా వాడండి. వీటిని తినవలసిన అవసరము లోపల మనకు జరిగేది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే మీరు పుస్తకాలు చదువుతారు కాబట్టి మెలోహా అని శివ ట్రైలజీ బుక్స్ వచ్చాయి. అవును, అందులో బుక్ నంబర్ 1లో ఆయన కూడా చాలా రీసెర్చ్ చేసి పురాణాలు అవి ఇవి చేసి వాటికి యాక్చువల్గా ఏమైనా అర్థం ఉందా అని కనుక్కుంటుంటారు కదా. అందులో రాయబడింది ఏంటంటే మన పురాతన కాలంలో ఋషులు, దేవతలు అనే వాళ్ళంతా కూడా మన ఆది పురుషులే అని అనుకుందాం. వాళ్ళప్పుడు అమృతం తాగితే ఇంకా మరణాన్ని జయించినట్లే, మృత్యుంజయులు అంటారు కదా. ఆ అమృతం అనేది నథింగ్ బట్ కండెన్స్డ్ యాంటీ ఆక్సిడెంట్స్ అని. ఆ రోజుల్లో ఋషులు ఒకటేంటంటే ఆ రోజుల్లో వాళ్ళకు ఫ్రీ రాడికల్స్ అనేవి లేవు. వాళ్ళు నదుల్లో, అడవుల్లో, ప్రకృతిలోనే జీవించారు. వాళ్ళు తిన్నది కూడా కందమూలాలే అన్నారు. కరెక్ట్. ఆ రోజు ఇప్పుడులాగా పిజ్జాలు లేకుంటే బర్గర్స్, వాటిలో ఇంకా ఏమేమైతే దుర్మార్గుల్ని కలపగలుగుతామో, మెలనిన్స్ ఇట్లాంటివన్నీ ఆ రోజుల్లో లేవు కదా. వాళ్ళు తినే ఆహారం చాలా చక్కటి ఆహారం. సో ఫ్రీ రాడికల్స్ అనేవి రావు. వాతావరణం మంచిది. సూర్యోదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేశారు, సంధ్యావందనం చేశారు. కాబట్టి వాళ్ళకి ఫ్రీ రాడికల్స్ లేవు. దాంతోపాటు వాళ్ళు తినే ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్స్ విపరీతంగా ఉన్నాయి. అయితే వీటిలో ఉండే సూక్ష్మాన్ని గమనించి కొన్ని రకాల పదార్థాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ని వాటిని వడబోసి అదే అమృతం, అది తాగడం ద్వారానే కొన్ని వందల సంవత్సరాలు పెరుగుతుంది అని. ఇది సైంటిఫిక్ గా మనకు కరెక్టే అనిపిస్తుంది, నమ్మశక్యంగానే ఉంది. ఆ రోజుల్లో వాతావరణము వీటన్నిటికీ లింక్ చేసుకుంటే ఇమ్యూనిటీ అనేది సహజంగానే ఉంటుంది. వాళ్ళ తిండి అలవాట్లు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాయి. ఎంత ఆకలైనా కానీ నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చిన తర్వాత కానీ తినేవాళ్ళు కాదు. ఇది యాంటీ ఆక్సిడెంట్స్ యొక్క మహత్వము గమనించుకొని జాగ్రత్తగా తినండి అని సలహా. షూర్. సో ఇమ్యూనిటీకి సంబంధించి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా చాలా వింటూ ఉంటాము.
అంటే యాక్సిడెంట్స్, వాటి పనితీరు, ఎందుకు అవసరం, అది ఇమ్యూనిటీ పెంచుకోవడం, ఇవన్నీ కూడా అన్న చెప్పిండ్రు. అయితే నేను మొదట్లోనే మీకు హెచ్చరించినట్టుగా ఏదో టెక్నికల్ జార్గను అని, అంటే ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే అనే భావన లేకుండా, ఎందుకంటే నాకు ఒకటి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు మనకి కొత్తగా వినేవాళ్ళకి ఇవన్నీ టెక్నికల్ జార్గన్ ఏంటేంటో అనుకుంటాం, ఫ్రీ రాడికల్స్ అవి, కానీ మన శరీరానికి ఆల్రెడీ తెలుసు కదా. అయితే మనము వీలైనంత వరకు, అవసరమైనంత వరకు శాస్త్రీయతని జోడించకపోతే మనం చెప్పే వాటికి విశ్వజనీయత రాదు. అంటే అది ఎందుకు చేయాలి అదే అనే దానికి ఒక బేస్ ఉండాలి కదా. బేస్ ఉండాలి. ఇది ఒక ఫెయిరీ టేల్ కాదు, ఇది ఒక కల్పిత కథ కాదు, లేకపోతే ఇది నా అభిప్రాయం కాబట్టి మీరు పాటించండి అని కాదు. ప్రతి దానికి కూడా ఒక శాస్త్రీయమైన ఆధారం ఉంది అని, వాటిని మీరు కొంతనైనా గమనించడానికి లేదా అట్లీస్ట్ చెప్పే వాటి పట్ల నమ్మకం కలగడానికి మేము వీలైనంత తక్కువగా ఆ శాస్త్రీయ టెక్నికల్ టర్మ్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. అవి చెప్పాల్సి వస్తుంది, చెప్పకుండా ఉండలేము. నాకు కృష్ణుడి విషయంలో ఒక విషయంలో నేను కొంచెం కృష్ణుడితో నెగెట్ చేసేది ఎక్కడంటే, ఆయన ఏమంటాడు, ఆత్మ నాశనం లేనిది అంటాడు. అంటే శరీరం కంటే ఆత్మ గొప్పదనే భావనలో అంటాడు. నాకు యాక్చువల్లీ శరీరం గొప్పది అనిపిస్తుంది. మన మనసుకి తెలియని ఎన్నో విషయాలు, మనం పక్కన పెట్టే విషయాలు, నీకు ఇష్టమైనా లేకపోయినా నీ శరీరం వాటిని తీసుకుంటుంది, రిజెక్ట్ చేస్తుంది, ప్రాసెస్ చేస్తుంది, అలసిపోతుంది, కోఆపరేట్ చేస్తుంది, బకెట్ దన్నేస్తుంది, అన్నీ చేస్తుంది. మీరు ఒక విషయం గమనించండి, మనం శరీరం దేహమే దేవాలయం అని మనం శరీరం కలు ధర్మ సాధన అన్ని మాట్లాడాము. నేను నమ్మేది ఒకటి చెప్తాను, అంటే ఈ పాడ్కాస్ట్ తో సంబంధం లేదు కానీ మీరు శరీరం గురించిన మహత్వం గురించి టాపిక్ తీశారు కాబట్టి నేను బలంగా నమ్మే ఒక విషయం ఏంటి అంటే, చాలా మంది ఏమనుకుంటారంటే మన శరీరంలో బ్రెయిన్ ఈజ్ ద ఇంటెలిజెంట్ పార్ట్ అనుకుంటారు. బ్రెయిన్ అంటే అది లేని వాళ్ళు కూడా అనుకుంటారు. బ్రెయిన్ డిక్టేట్స్ ఎవ్రీ అదర్ ఆర్గన్ అని, బ్రెయిన్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్ అని అనుకుంటారు కదా. నేను బలంగా నమ్మేది ఏంటంటే మన శరీరంలోని ప్రతి కణము ఈజ్ ఎ బ్రెయిన్. లేకపోతే మనం అసలు జీవ పరిణామం అనేది జరిగేదే కాదు. మీరు ఎన్నో ఎగ్జాంపుల్స్ చూడండి. మనకు ఈ ఫింగర్ రైట్ యాంగిల్లోకి రావడం అనేది మన జీవ పరిణామంలో ఒక 50% రీజన్ ఇది. మన ఈ తంబు ఫింగర్ రైట్ యాంగిల్, ఈ రైట్ యాంగిల్లోకి రాకపోతే కోతుల్లాగా ఇలా ఉంటే మనకు గ్రిప్పే లేదు, మనం చక్రం కనుక్కునే వాళ్ళం కాదు, మనకు నాగరికత అనేది వచ్చేది కాదు. అదే పద్ధతిలో మనకి ఇప్పుడు ఎక్కడైనా ఇక్కడ దెబ్బ తగిలింది అనుకుందాం ఫింగర్ మీద, ఎంతవరకు దెబ్బ తగిలితే ఈ గోరు పూర్తిగా ఊడిపోయి కింది నుంచి కొత్త గోరు రావాలి, ఈ గోరే ఎంతవరకు కొద్దిగా నలుపుగా మారి మళ్ళీ సాధారణంగా మారుతుంది అనేది అది డిసైడ్ చేసుకుంటుంది. అది మీ హీలింగ్ ప్రాసెస్ చూడండి, ప్రతి కణంలో తెలివి ఉంటుంది. లేకపోతే ఇప్పుడు మీరు వృక్షాలను చూడండి, చిన్న చిన్న బడ్డును తీసి నాటితే మొలుస్తుంది, ఆకు తొడిమెని మీరు నాటండి మొలుస్తుంది, కాండంను చిప్ తీసి నాటండి మొలుస్తుంది. మరి ఎక్కడ ఉన్నట్లు జీవము? మీరు కింద ఇప్పుడు ఒకటే తొట్టిలో ఒక వేప చెట్టు వేయండి, ఒక మామిడి చెట్టు వేయండి, అదే తొట్టిలో అదే మట్టిలో తీసుకున్న ఆహారము ద్వారా వేప చేదునిస్తుంది, మామిడి తీపినిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? పోనీ వేర్ల ద్వారా వచ్చింది అనుకుందాం. ఇప్పుడు అంట్లు కడతారు, కింద ఒక మామిడి మొక్క ఉంటుంది, ఒక రకం ఉంటుంది, పైన ఒక దాంతో అంటు కడతారు, సయాన్ అంటారు దాన్ని. పైన మీరు బంగినపల్లి సాయాన్ని కడితే బంగినపల్లి కాస్తుంది, అంటే వేర్ల ద్వారా కాదు డిసైడ్ అయ్యేది. మరి ఎక్కడి నుంచి వచ్చింది అది? అంటే ప్రతి కణంలో కూడా బ్రెయిన్ ఉంటుంది. అందుకే మన యొక్క జీవ పరిణామం అనేది కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంది. ఇంకా ఎన్ని మార్పులు వస్తాయో కొన్ని వందల సంవత్సరాల తర్వాత అవన్నీ కూడా నీ ప్రతి కణము డిసైడ్ చేస్తుంది. అది నేను బలంగా నమ్ముతా. జీవ పరిణామం అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. నేను BBC వాళ్ళది డాక్యుమెంటరీ చూసిన. ఇప్పుడు మనము హోమోసేపియన్స్ కదా మనము, అట్లా మనము నియాండర్తల్స్ ఇట్లా రకరకాల ఒక 4-5 మానవుల నుంచి మన బ్రదర్స్, ఒక 4-5 బ్రదర్స్ని వాళ్ళని నిర్మూలించి మనము హోమోసేపియన్స్ మిగిలినాం. నియాండర్తల్స్ వాళ్ళెవరు లేరు. నియాండర్త ఆ డాక్యుమెంట్లో ఏం చూపిస్తారంటే, మీరు ఇందాక చెప్పారు కదా ఈ వేలు ఇట్లా, నియాండర్తల్స్ యాక్చువల్గా వాళ్ళ చేతులు ఇట్లాగే ఉంటాయి, ఇట్లా తిరగవు వాళ్ళవి. సో ఆ ఎక్స్టింక్ట్ అవ్వడానికి లేకపోతే వీళ్ళతో ఫైట్ చేయడానికి వాళ్ళకి శక్తి సరిపోక, లేకపోతే జస్ట్ ఇమాజిన్ వాళ్ళందరూ కూడా ఉండుంటే ఈరోజు పిల్లి, జంగు బిల్లి, చిరుత, సింహం, పులి,
పులి, ఇవన్నీ ఎట్లా అయితే ఉన్నాయో ఆ స్పీషీస్ అన్నీ కోఎగ్జిస్ట్ అవుతున్నాయో అవును. మనం కూడా ఉండేవాళ్ళం. అవును. సో ఆ జీవ పరిణామ క్రమం అనేది అది ప్రతి కణంలో ఉండే తెలివి ద్వారా జరిగిన ప్రక్రియ అనేది. నిటారుగా నడవడం తీసుకోండి, ఈ థంబ్ ఫింగర్ రైట్ యాంగిల్లో మారడం అనేది ఒకటి మన సివిలైజేషన్ కి చాలా ఇంపార్టెంట్. గ్రిప్ రావడము, ఆయుధాలని మనం ఎలా ప్రయోగించాలనేది వీలు కావడము. అలాగే మనం 4 కాళ్ళపైన నడిచే వాళ్ళము జంతువుల్లాగా. మెల్లిమెల్లిగా మీరు చూస్తే ఆ జీవ పరిణామంలో ఎరెక్టస్ కి రావడం, హోమో ఎరెక్టస్ అంటే పైకి లేవడం, ఈ 2 చేతులు ముందరి కాళ్ళు ఏవైతేనో చేతులుగా మారడం జరిగింది. అప్పుడు బరువు ఏదైతే ఉందో మనం నిటారుగా ఇంకా నడవడానికి కానీ అనేది వీలు కాలేదు అప్పుడు, లేకుంటే మన పాస్చర్ లో ఏమైనా తేడాలు ఉన్నప్పుడు ఈ L3 L4 మన నడుము దగ్గర ఎక్కువగా డిస్క్ జారడం అనేది జరుగుతుంది, సయాటికా రావడం అనేది జరుగుతుంది. సో ఇది జీవ పరిణామంలో ఇప్పుడు మనం ఇంకా సైకిల్ ఇంకా ఇప్పుడు అపెండిసైటిస్ ఇంకా ఎందుకుందో అది 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 వెస్టిబ్యూల్ ఆర్గన్, అది అంటే అది నిరుపయోగమైన ఆర్గన్ ఒకటే ఉంది మన శరీరం, అదే అపెండిక్స్. సో అపెండిక్స్ ఒకటి మిగిలింది. అలాగా ఇది ఒక మన శరీరం ఎవల్యూషన్ కంటిన్యూస్ ప్రాసెస్ అని ఒక మహాద్భుతమైన యంత్రం మన శరీరం. దాన్ని మనం గౌరవించి, మనం ప్రేమించి, గౌరవించి రోజుకు 24 గంటలు బ్రతికే శరీరాన్ని పైన కనీసం 2-3 గంటలైనా చాలా జాగ్రత్తగా అవేర్నెస్తో మీరు దానికి గౌరవించి పోషించండి అనేది మనం. సో దయచూపండి మీ శరీరం పైన సారాంశంలో. అది ఈరోజు ఆరోగ్య ప్రదాత. కీప్ వాచింగ్, కామెంట్స్ పెడుతూ ఉండండి, మీ ప్రశ్నలు అడగండి, సూచనలు చేయండి. యూట్యూబ్ లింక్ కింద ఖచ్చితంగా మేము రెస్పాండ్ అవుతాం. థ్యాంక్ యూ. నమస్తే.